మాస్టారి భావనా స్రవంతిలో భాగంగా విజ్ఞాన వీచికల్లో మనం ఇప్పుడు ప్రవేశించి ఇంకా లోతుగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు శాస్త్రీయ జ్ఞానమే కాదు, తాత్విక జ్ఞానమే కాదు, అసలు మన ప్రపంచంతో మనకుండే శాశ్వతానుభవం కూడా ప్రశ్నార్థకమే. మన మనసు కానీ, మన కళ్ళు కానీ, మన ఇంద్రియాలు కానీ, మనకు అనుభవం అయ్యే జగత్తు కానీ, కాలం కానీ, ఇవన్నీ కూడా పూర్తి నిజము అనడానికి వీలు లేని అనేక పరిమితులు కలిగి ఉన్నాయి. అసలు మనం ఇంతకాలం నమ్ముకుని నేను, నా అనుభవం, నాది అనుకునే ప్రజ్ఞ కూడా మనం ఊహించనన్ని విశేషాంశాలు కలిగి ఉన్నది అని ఇప్పటిదాకా చెప్పుకున్నాం. సరేనండి, ఇంతకు పూర్ణ జ్ఞానము లేకపోతే తపస్సు లేదు సాధన ద్వారా పొందేది అని తత్వజ్ఞులు చెబుతున్న దాని గురించి ఇదే విషయాన్ని ఆ కోణంలో వివరించగలరా అంటే ప్రశ్న ఇంకొంచెం అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మనకు ఎదురుగా ఉండే ఈ ప్రపంచం, దాని వాస్తవ స్థితి ఇది కాదు. అది ఏమిటో అది మనకు అనుభవం అవుతుంది. మనకు అనుభవం అవుతున్న ప్రపంచము తులనాత్మకం, సాపేక్షికం. అంతేకాకుండా దాని యొక్క వాస్తవ స్వరూపం మాత్రం ఇది కాదు. ఎన్నో కోణాలలోంచి చూస్తే మన కళ్ళు పూర్తి నిజం చెప్పినట్టు అనిపించలే, మన చెవులు, మన పంచేంద్రియాలు, మన మనస్సు కూడా, మన లోపల ఉండే జీవ ప్రజ్ఞ కూడా జీవించడానికి అవసరమైన కొన్నిటిని మాత్రం గ్రహిస్తూ కొన్నిటిని వదిలేస్తుందని కూడా మనం ఇంతకుముందు చెప్పుకొనున్నాం. అట్లా కాదు. ఇప్పుడు సాధన స్మరణ చేసి తమ ప్రజ్ఞను అభివృద్ధి పరచుకునేటటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. తత్వచింతనం ఏం చెప్పిందో చూస్తాం. భగవంతుణ్ణి, తాత్విక భావాలను విమర్శించే వాళ్ళు, నవ్వేవాళ్ళు ఏమంటారంటే, భగవంతుడు అనే ఒక అనుభూతి, అనే ఒక చైతన్యము, అనే ఒక శక్తి స్వరూపము, దాని గుణగణాలు ఏమిట్రా అంటే అది మనసు చేత, మాట చేత, ప్రవర్తన చేత ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం వీలవదు, వివరించడం వీలు కాదు, తెలుసుకోని వీలు కాదు. కాబట్టి చెప్పలేం. అంటే భగవంతుడు అనేది, చైతన్యం అనేది మానవుడి అనుభవంలో ఉంది అనుకుంటాం, కానీ అది మనకు స్పష్టంగా వివరించడానికి వీలు లేని అంశం అని పదే పదే చెప్పుకుంటాం. అదేంటండి, ఎన్ని స్తోత్రాలు ఉన్నాయి, ఆ స్తోత్రాలు కూడా తలాతోక లేకుండా ఉంటాయి. నువ్వు సగుణాయ నమః, నువ్వు నిర్గుణాయ నమః. సగుణమా నిర్గుణమా? నువ్వు నిరాకారాయ నమః. ఆకారం లేదని ఆకారాన్ని పెట్టి పూజించడం ఏంటి? అందుకని వాటి పేరుతో జస్ట్ రకరకాలుగా విమర్శలు వచ్చేసాయి అన్నమాట ప్రపంచం అంతా. నిజంగా సాధన చేసి తత్వచింతనం ఏం చెప్పింది, ఆ ఫలితం ఏమిటి, మన ప్రజ్ఞను ఎలా ఉపయోగించుకోవటం అనే దాని మీద మనం కొంచెం వివరించుకుంటే, ఆధ్యాత్మికవేత్తలు బోధించిన సాధన, తపస్సు అంతా కూడా మన జీవ ప్రజ్ఞను, దాని ద్వారా మన అవగాహనను, దాని ద్వారా సృష్టి యొక్క తత్వాన్ని, చైతన్య లక్షణాలను సాధ్యమైనంతగా పెంచుకునే ప్రక్రియయే. ముందు ఒక శాస్త్రంలో పిహెచ్డి చేసేవాడికి కొద్ది రోజులు ఒక ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పొందితే కానీ అతను ఆ పరిశోధన చేయలేడు. అతడు ఆలోచన ఏమో అతి సూక్ష్మతర అంశాల మీద, అతను పనిచేసేదేమో ఉండే టెక్నాలజీ ద్వారా ఉంటుంది కనుక, అదేవిధంగా ఒక సూక్ష్మమైన శస్త్రచికిత్స చేసే డాక్టర్కి దాని మీద కావలసిన నైపుణ్యాన్ని చెప్పినట్టు, ఇందులో కూడా సాధకుడు కూడా తమ ప్రజ్ఞను పెంచుకునే ప్రక్రియ గురించి తాత్వికులు ప్రపంచంలో అన్ని సంప్రదాయాల్లో, దేశాల్లో చెప్పారు. ఇప్పుడు దాని గురించి చెప్పుకుందాం. మన చర్మచక్షువులకు గోచరించే సామాన్య జగత్తును మించిన అవగాహనను సాధన ద్వారా పొందటం కోసమే ఉపనయనం ఉంది అని చెబుతారు. ఆ ఉపనయనం అనే కార్యక్రమానికి విశ్వామిత్రుడు అనేటటువంటి ఒక భారతదేశపు అతి గొప్ప స్కాలర్, ఋషి కారణం. ఆయన మానవజాతిని ఎంతగానో ప్రేమించి, మానవులందరూ తమ జీవ చైతన్య ప్రజ్ఞను ఉత్తమ స్థాయికి తీసుకెళితే ఈ ప్రకృతి, జీవితము, అనంతమైనటువంటి విశ్వాంతరాళపు రహస్యాలన్నీ తెలుస్తాయని, వాటిని తెలుసుకునేందుకు ఒక గొప్ప సాధనమే ఉపనయనమని చెప్పారు. ఉపనయనం యొక్క ఉద్దేశం మానవుడి సామాన్య ప్రజ్ఞను, అవగాహనను పెంచుకోవటం. అంటే దాని పేరుతో సమాజం ఎలా ఉంది అది వేరే విషయం, ముందు తత్వం చెప్పుకుంటున్నాం. అందుకని విశ్వామిత్రుడు ప్రతి సృష్టి చేశాడు, ఇలాంటివన్నీ ఉన్నాయి, అవి ఇంకోసారి వివరించుకోవచ్చు. అదేవిధంగా ఏమయ్యా ఉపనయనం అని భారతీయులు చెప్పారు, మరి ఇంకెక్కడన్నా అట్లాంటి ఒక ట్రైనింగ్ గురించిన ఆలోచనలు ఉన్నాయి. బౌద్ధ మతంలో సతోరి అనే ఒక పద్ధతి ఉంది, అది జెన్ అంటారు. ఇప్పుడు జపాన్ లాంటి దేశాలలో, తూర్పు దేశాల్లో అక్కడక్కడ జెన్ ఫిలాసఫీ, జెన్ సంప్రదాయం అంటారు. అది ఏమిటంటే బౌద్ధం.
మారిపోయిన బౌద్ధం జ్ఞాన్ అని పలకలేక దాన్ని జన్గా మార్చుకునేశారు. ది ఫిలాసఫీ ఆఫ్ జెన్ అని చాలా బుక్స్ కనిపిస్తాయి మనకు. అవన్నీ మన బౌద్ధ ధర్మానికి ఆధునిక రూపాలు. వాళ్ళు సటోరి అనే ఒక ప్రయత్నం చేయటాన్ని ఒక మార్గంగా ఉపనయనం లాంటిదిగా చెబుతారు. ఇట్టి ధ్యానానుభూతి వల్ల ఇంద్రియాలకు యాంత్రికంగా మాత్రమే పరిమితమైన సామాన్య ప్రజ్ఞ యొక్క వలయం నుంచి మన చైతన్యాన్ని విమోచనం చేయవచ్చును. అంటే మనకు బతకడానికి అవసరమైన మేరకు ఇరుక్కోబోయినటువంటి మన ప్రజ్ఞను విస్తారంగా విపులంగా ఇంకా ఇంకా శక్తివంతంగా మార్చుకుని దాన్ని బాహ్యాభ్యంతరాలలో మనని మనం మార్చుకునే ప్రయత్నం అది. అందుకనే బాహ్యాభ్యంతర, లోపల బయట కూడా నేను ఇదిగో శుద్ధమవ్వాలి, జ్ఞానం పొందాలి అని చెప్పుతూ ఉంటారు. శుచి, శుభ్రంగా ఉండాలి అని కూడా చెబుతారు. ఈ అనుభూతి ధ్యానంలో తాత్కాలికంగా కలుగుతుంది అని చెప్పి అగస్టిన్ పావులే అనే ఒక యూరోపియన్ చెప్పాడు. ఈ అగస్టిన్ పావులే ఏమంటాడు, ధ్యానం యొక్క ప్రయత్నం వల్ల మెల్లగా మన యొక్క చైతన్య స్థాయి మామూలు సామాన్య ప్రజ్ఞ నుంచి విమోచనం పొందుతుంది అని ఆయన గుర్తించి చెప్పారు. అయితే అటువంటి స్థితిలో సామాన్య జ్ఞానేంద్రియాలు కట్టుబడి, అంటే అవి పనిచేయవు, రూపరహితము ఏకము దివ్యము తేజోమయము అయిన అనుభవంతో తన్మయం కలిగిపోయి నానాత్వం అగోచరం అయిపోతుంది. తిరిగి సామాన్య స్థితికి వచ్చిన తర్వాత కూడా సృష్టి యొక్క యథార్థ తత్వము అట్టిది అని గుర్తుండి ప్రపంచంతో అతడు వ్యవహరిస్తాడు. అందుకనే ఒకసారి జ్ఞానం పొందినవాడు చిలికేసిన పెరుగులోని వెన్నలాగా మళ్ళీ దాంట్లో కలవడం ఉండదు అని చెప్పారు, ఉదాహరణ కూడాను అని వివరించారు. అయితే సామాన్యానుభూతి వల్ల ఏర్పడిన మానసిక క్రోడీకరణల ద్వారా కాకుండా వస్తువులను వినూత్నంగా సాధకుడు చూడగలడని జెన్ అనే సంప్రదాయంలో చెప్పారు. జపాన్లో అది ప్రముఖం. అది ఏమని, ఒక ఉత్తమ స్థాయి జ్ఞానానుభూతి పొందినటువంటి సాధకుడు మామూలు స్థాయిలో ఉండే ప్రపంచం, ప్రాణులు, పరిస్థితులతో కూడా అతని దృష్టి దృక్పథం మారుతుంది అని వాళ్ళు బాగా వివరంగా చెప్పినారన్నమాట. అట్టి స్థితిని సుజుకి అనే ఒక జన్ ఆత్మవేత్త ఇలా అన్నాడు, పూర్ణ జ్ఞాని యొక్క మనస్సు ఏ పరిమితానుభూతికి అంటిపెట్టుకోకుండా దేనిని నిరాకరించకుండా అద్దంలాగా నిర్లిప్తంగా ఉంటుంది. దానికి చాలా ఉదాహరణలు చెబుతారు. అసలు జ్ఞానం పెరిగే కొద్దీ దేంతోనూ మమేకం అవటం మానేసి ఒక అద్దంలాగా ఉంటాడు సాధకుడు. దాంట్లో ఏ బొమ్మ పడితే అది దాని బొమ్మే అతనికి రిఫ్లెక్ట్ అవుతుంది. దీనిని కొన్ని వేల సంవత్సరాల నాడు మహాజ్ఞాని తాత్వికుడు అయినటువంటి శంకరాచార్యుల వారు వివరించారు. ఏమని చెప్పారు ఆయన, దక్షిణామూర్తి అని గురువుని ఎలా చూడాలి అని వివరిస్తూ, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా నిజరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇంకా ఆయన ఏమంటారు, ఒక చిన్న విత్తనంలో మొలకెత్తే గుణంలాగా బీజస్యాంతరివాంకురో జగదిధం ప్రాజ్ఞర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం అంటూ దాని యొక్క ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు కాదు. జ్ఞాని యొక్క అంతరంగం మాత్రం అద్దంలాగా ఉంటుంది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం, మన అంతరంగంలో ప్రతిఫలించేది జ్ఞాని యొక్క ఆ అంతరంగం అద్దం వలె మారిపోతుంది అని ఒక ఉదాహరణ. అయితే మరి సాధకుడి యొక్క ఎలా ఉండుంటాడు ఇంకొంచెం వివరిస్తారా అంటే, ఒక నది ఉంది. ఆ నది మధ్యలో యుగయుగాలుగా నిలబడిన ఒక బండరాయి ఉంది. ఆ బండరాయి ఎండ వచ్చినప్పుడు ఏమవుద్ది, నీళ్లు లేక ఎండుతుంది, కాళ్ళు పెడితే మాడిపోతాం. కొంతకాలానికి మెల్లగా చల్లకాలం వస్తుంది, విపరీతమైన చల్లగా ఉంటుంది. ఆ తర్వాత మరికొద్ది రోజులకు మెల్లగా నీళ్ళు వచ్చేసి జలపూర్ణమైపోయి నీళ్లలోనే నెలలు ఉండిపోతుంది, అదేమి నానిపోదు, మెత్తబడదు. ఆ తర్వాత మరికొద్ది రోజులకు మంచు, వర్షం, బురద ఇట్లా దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయత అని ఒకదాని బట్టి వస్తానే ఉంటాయి. కానీ ఆ రాయి మాత్రం మారదు. సాధకుడు అలా ఉంటాడు. తన బాహ్య పరిస్థితులన్నిటినీ తనదైన జ్ఞానంతో అవగాహనతో చూస్తాడే కానీ వాటితో మమేకం ఇబ్బంది పడదు అన్నమాట. అదేవిధంగా యేసుక్రీస్తు అంటాడు,
నన్ను చూసే మీకందరకు నేను అద్దం లాంటి వాడిని అని. అంటే ఆయనలో ఏముండవు, మనమేం చూస్తే అది కనిపిస్తాడని. అదేవిధంగా సాధకుల చైతన్య స్థితిని పరిశీలించడానికి శాస్త్రీయ ప్రయోగాలు చాలా జరిగాయి. ధ్యానస్థితిని ఇంద్రియాల వల్ల మెదడు ఎలా పనిచేస్తుందో ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్తో పాటు ఇప్పుడు చాలా యంత్ర పరికరాలు వచ్చి ఉన్నాయి. ఆ వాటితో గమనించారు. ధ్యానంలో ఇంద్రియానుభవాలను మన ప్రజ్ఞ గుర్తించదు అని రుజువైంది. అయితే యోగి ఏ ఇంద్రియానుభవాన్ని ఎంతసేపు గుర్తించినా అతని ప్రజ్ఞ నుండి అది తొలగిపోదు. అంటే ఏమిటి? సాయిబాబా గారి గురించి చెబుతారు, షిరిడీ సాయిబాబా గురించి. ఆయన ప్రజ్ఞ ఒకేసారి 2 స్థాయిలలో షిరిడీ నివాసిగా, భక్తజన హృదయారవిందుడుగా, గొప్ప ప్రేమను పంచేవారుగా ఉండేది. ఇంకోసారి విశ్వాత్మకుడై, దివ్యమై, చైతన్య స్వరూపమై, ఇక్కడ అక్కడ అనే భేదం లేని స్వాత్మకుడై ఉండేవారు. ఈ 2 ఒకేసారి ఆయన పొందేవారు. ఈ విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు పరిశోధించి తెలుసుకోగలిగారు మరికొందరి విషయంలో. కస్సు మట్సని, హిరామ్ అని ఒక 2 జపనీస్ వైద్య నిపుణులు ఈ విషయాన్ని జన్ సంప్రదాయం చెందిన సాధకులను పరిశీలించి గమనించారు. బౌద్ధ మతంలో మనం ఏం చేస్తున్నప్పటికీ ఆ పనిని సంపూర్ణ ప్రజ్ఞతో చేస్తుండడం అనే ఒక సాధన చెబుతారు. అందుకు దాన్ని సమ్యక్ ప్రజ్ఞ అని పిలుస్తారు. సామాన్యులు గడుస్తున్న క్షణంలో జీవించరు. గతాన్ని గుర్చిన తలపుల్లోనో, భవిష్యత్తు గుర్చిన ఊహలు భయాల్లోనో బతుకుతూ వర్తమానాన్ని అశ్రద్ధ చేస్తారు. అందువల్ల దీనివల్లనే అసంతృప్తి, చింత మనకెప్పుడు సహజంగా ఉంటాయి. చింత స్వరూపం ఏంటంటే వాస్తవ జీవనాన్ని అంగీకరించకపోవడం. వాస్తవ జీవనం అంటే ఈ క్షణంలో జీవించడం. అందువల్ల ఇప్పుడు చేస్తున్న పని మీద వారి లక్ష్యం నిలవదు. అట్లా కాక ఏ పనినైనా సంపూర్ణ ప్రజ్ఞతో చేయగలిగితే అట్లా చేయడమే ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రథమ సోపానమని భారతీయ ఆధ్యాత్మిక తత్వం, మన బౌద్ధ ధర్మం కూడా చెబుతుంది. అందుకే ఒక బౌద్ధ గ్రంథంలో ఏమని రాశారంటే, ధారణను సాధించటానికి ఏ పని అయినా ఉపకరిస్తుంది అని. కొంతకాలం ముందు జపాన్ నుంచి ఒక మిత్రుడు పుస్తకం తెచ్చాడు, ద వే ఆఫ్ జెన్ అనుకుంటా. ఆ పుస్తకంలో ఒక సాధకుని ఒకడు అడుగుతాడు, నువ్వేం చేస్తావని. అంటే ఏమనుకుంటాడు, నువ్వేం సాధన చేస్తావు, అదేంటి అని అడుగుతాడు. అతను అంటాడు, నేను ఉదయాన్నే లేస్తాను, అట్లా నడుస్తాను, పళ్ళు దొంకొని స్నానం చేస్తాను, ఏదో టిఫిన్ చేస్తాను, సరదాగా అటు ఇటు వ్యాహ్యాలకి పోతాను, ఇష్టమైతే పుస్తకం చదువుకుంటాను, ఇంకేమనిపిస్తే అది చేస్తాను, తర్వాత తింటాను, తిరుగుతాను, పని చేస్తాను, నిద్రపోతాను అని చెప్తాడు. ఇందులో ఏ విశేషం ఉందనిపిస్తుంది. కానీ అతను ఆ పనిని నేను సంపూర్ణమైన ప్రజ్ఞతో చేస్తాను అనేది అతని భావం. ఇంకొక చోట ఒక విషయం ఉంది. మేము చాలాసార్లు మాస్టర్ దగ్గర కూర్చుని ఇట్లాంటివి చర్చించేవారు. ఒకసారి ఒక సాధకుడికి రాత్రి స్వప్నం వస్తుంది, రేపు ఉదయం నువ్వు ఫలానా సమయానికి ఫలానా రోడ్డు పక్క నుండి హోటల్కి వెళ్తే నీకు తగిన గురువు లభిస్తాడు, ఆ గురువును నీ ప్రజ్ఞతో నువ్వు గుర్తుపట్టాలి అంట. వీడు వెళతాడు. వెళ్ళేటప్పటికి చాలా గజిబిజిగా చాలా టేబుల్స్ దగ్గర జనాలు కూర్చొని ఉంటారు. అక్కడ అతను చూస్తే అందరూ యథాలాపంగా ఉంటాడు. ఒక అతను మాత్రం ఒక మూల ఒక దగ్గర కూర్చుని ఒక పాత్ర నిండా టీ పెట్టుకొని ఆ ద్రవాన్ని తాగే ముందు అసలు ప్రపంచంలో అతి గొప్ప కళాకారుడు, శిల్పి తను చేసే పనిని ఎంత కమిటెడ్గా, సంపూర్ణంగా, క్షుణ్ణంగా చేస్తాడో, ఒకవేళ క్షీరసాగర మదనంలో వచ్చినటువంటి అమృతాన్ని ఇస్తే ఎంత ఆనందిస్తాడు అంతగా కంప్లీట్గా అట్లా తీసుకొని అది ఒక్కొక్కరో సిప్ చేస్తా సంపూర్ణంగా, క్షుణ్ణంగా అనుభూతి చెందుతా ఆ క్షణంలో జీవించి అతని ముఖం గొప్పగా వెలుగుతూ కనిపిస్తాడు. ఈ శిష్యుడు వెళ్ళి కాదలుచుకున్న వాడు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరిస్తాడు. అప్పుడు చెబుతారు, నన్ను ఎలా గుర్తించావని. అతడు చెప్తాడు, ఇక్కడ ఉండేవాళ్ళు ఎవ్వరూ వర్తమానంలో జీవించడం లేదు, మీరొక్కరు తప్ప. అయితే గతంలో కాకపోతే భవిష్యత్తులో ఉన్నారండి. వర్తమానంలో జీవించేవాడే యోగి గనక, మీరే గురువు గనక మీకు నాకు వచ్చిన స్వప్న సందేశానికి మీరే కారణమని చెబుతారు. మన ఆంధ్రదేశంలో, మన భారతదేశంలో కూడా భాగవతం భక్తిని, దైవాన్ని యొక్క గుణాలను చెప్పిన వాటిలో ఒక ప్రశస్తమైన గ్రంథం. వ్యాసుడు రాసిన చిట్ట చివరి గ్రంథంగా దానికి గొప్ప విలువ ఉంది. అది తెలుగులో బమ్మెరపోతన మహాభక్తి పారవశ్యంతో రాశాడు. నేను చిన్నతనంలో ప్రార్థన చేయడం స్కూళ్ళలో ఒక పద్ధతి ఉండేది, ఇప్పుడు తక్కువ ఉండేట్టున్నది. వెంటనే 2 చేతులు ఎత్తి దండం పెడుతూ, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఇందుడిందు పరమేశ్వరుడెవ్వడనాధి మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు,
వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్ అని చెబుతారు. దీనికి మన అయ్యవార్ల అర్థాలన్నీ చెబుతారు. తీరా చూస్తే అందులో ఏమీ చెప్పరు. ఏమనంటే ఎవ్వని చేజనించు జగము అంటే ఏం చెప్పినట్టు, ఎవరిలోంచి జగం పుట్టింది మనకు తెలియదు అంటే తెలియదని అర్థం. ఎవ్వని లోపల నుండు లీనమై, ఇప్పుడు అది ఎక్కడుంది మనకు తెలియదు. ఎవ్వని ఇందుడిందు పరమేశ్వరుడెవ్వడనాధి మధ్యలయుడెవ్వడు అని ప్రశ్నార్థకాలే, మాకు కూడా తెలియదు అని సమాధానం. వానిని ఆత్మభవుని ఇంత చూస్తే మనలో నేనుగా ఉండి మనకి ఇంతవరకు అర్థం కాని వాడిని, సర్వము తానే అయిన వాడెవ్వడు, సర్వము తానే అయినవాడు మనకెలా తెలుస్తాడు? మనం సర్వము కాకుండా ఉంటేనే మనకు అర్థమవుతాడు. అంటే అక్కడ ఏం చెప్పాడు, మరీ చెప్తాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వడాడు, అవతలుండేవాడు ఎవడో వాడిని నేను అర్ధిగొలుంతు ప్రార్థిస్తానంట. ఏం చెప్పినట్టు? ఏమీ చెప్పనట్టే. సరే బాబు ఎక్కడున్నాడు రా దేవుడో అంటాడు ప్రహ్లాదుని వాళ్ళ నాన్న. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి, సర్వోపగతుండై ఎందెందు వెతికి చూచిన అందందేగలడు. ఇక్కడ కూడా దాన్ని వివరించనిలే, అంతా ఉంటాడన్నాడు కానీ ఎలా ఉంటాడో చెప్పలే. ఎలా ఉంటాడో చెప్పడానికి అవకాశం లేక, అంటే ఈ మాటలేవి భగవంతుడి యొక్క వాస్తవ తత్వాన్ని చెప్పలేవనే దాని భావం. అంటే మనం చేసే స్తోత్ర పాఠాలన్నీ ఏం చెప్తాయి అంటే, ఏ అనుభూతి మాటలకు అందదో మనసుకు అందదో చెప్పడానికి వీలు కాదో అది భగవంతుడు అని చెబుతాడు. ఈ వర్తమానంలో జీవించడం అనేది సాధనకు ఉపయోగిస్తుంది, ధారణకు ఉపకరిస్తుంది అని చెప్తారు. సామాన్యంగా ఇంకొంతమంది శాస్త్రజ్ఞులు, ముఖ్యంగా ఒక బైకోవ్ అనే రష్యన్ శాస్త్రజ్ఞుడు, మిల్లర్ డికారా అనే మరికొంతమంది పరిశోధకులు ఒక విచిత్రమైన విషయాలు కనుక్కున్నారు. సామాన్యంగా మన ప్రజ్ఞ అదుపులో ఉండవు. ఏవి? మన గుండె మన నడికి కొట్టుకోదు, మన మెదడు మన నడికి పనిచేయదు, మన రక్తం మన నడికి ప్రసరించదు అని ఇలా అంతా మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ వాస్తవం అది కాదయా బాబు. వాళ్ళు ఏం చెప్పారంటే, మనం క్రమంగా మన ప్రజ్ఞ వంటి వాటిని వదిలేసాం. ఇప్పుడు గన ప్రయత్నిస్తే మన ప్రజ్ఞతో వాటి యొక్క నియంత్రణను సాధ్యమవుతుంది అని చెప్పి వాళ్ళు గుండె, కాలేయం, ప్లీహం, మూత్రపిండాలు, రక్త ప్రసరణ మన ప్రజ్ఞకు లోబడగలవు అని నిరూపించబడతారు. అట్లాంటి వ్యక్తులు ఉన్నారు అక్కడక్కడ. అంటే ఏమైంది, మన ప్రజ్ఞ ఏదైతే అనవసరం అనుకుంటే వదిలేస్తూ ఉంటుంది అనుకున్నాం పోయినసారి చెప్పుకున్నప్పుడు. అట్లా వదిలేసినవి ఇప్పుడు కావాలంటే యోగి అయిన వాడు నిరంతర అభ్యాసం వల్ల గుండె మీద కానీ ఈ పైన చెప్పిన అవయవాలన్నిటి మీద కూడా మన ప్రజ్ఞకు లోబడి ఉండేలాగా చూడవచ్చు. 18వ శతాబ్దంలో డెకార్టే అనేవాడు ఒక గొప్ప తత్వవేత్త. ఆయన గారు మానవులలో మనస్సు ఒక భాగం, యంత్రతుల్యము అయిన భాగం అని ఇంకొక భాగం అని, అంటే బాడీ మనసు వేరే వేరే అని అంటారు. కానీ బైకో అనే అతను ఏమంటాడంటే, అది విభజన చేయకూడదు, మనసు నుంచి శరీరాన్ని, శరీరాన్ని నుంచి మనసును విడతీయటానికి వీలు కాదు, బాహ్య ప్రపంచాన్ని కూర్చి కానీ శరీరానికి సంబంధించి కానీ మనకు సామాన్యంగా అనుభవం అయ్యే విషయాలు వాస్తవం అనటానికి వీలు లేదని మనం ఎన్నో ఉదాహరణలతో చెప్పుకుంటూ వచ్చామన్నమాట. ఇట్లా మనం యోచిస్తూ కొనసాగుతూ వచ్చినట్టయితే మనం ఇంతవరకు చెప్పుకున్న వెర్నర్ హైజెన్బర్గ్ అనే అతను ఫిజిక్స్ అండ్ ఫిలాసఫీలో ఒక మాట చెప్తాడు. శాస్త్రీయ విజ్ఞానానికి విషయమైన సత్యము ఎప్పుడూ ప్రత్యక్షంగా కానీ ప్రయోగం ద్వారా కానీ తెలియబడదు. ఉదాహరణకి తీపి అనుకో, ఒక శాస్త్రీయ సత్యం కాదు, అదేమిటో చెప్పండి అంటే చెప్పలేం. తీపి ఒక అనుభవైక వేద్యం. అట్లాగే ఈ తత్వజ్ఞులు చెప్పినటువంటి అనుభూతి, చైతన్యానుభూతి కూడా అనుభవంతో మాత్రమే తెలుస్తుంది కానీ ప్రయోగం వల్ల ద్వారా కానీ శారీరక ప్రత్యక్షత ద్వారా కానీ వీలు కాదు అని చెప్పి ఆయన వివరించారు. అంటే పరిశోధన ఫలితాలను ఆధారంగా చేసుకొని రూపొందించబడిన తాత్విక ప్రతిపాదన ద్వారానే అది తెలుస్తుంది. ఎలా? ఒక యోగి తాను అక్కడే కూర్చుని ఎక్కడెక్కడ జరిగేవన్నీ గ్రహించగలడు అన్నాం అనుకో. ఆయన జీవితం జరిగితే ఆయన పక్క నుండి మనం కూర్చొని పరిశోధన చేస్తే తెలుస్తుంది. భౌతిక ఇంతగా పురోగమించిన ఈ కాలంలో కూడా విజ్ఞానమంతా ప్రయోగ ఫలితమేనని, తదన్యమైన తాత్విక యోచనలు అబద్ధాలేనని భౌతికవాదులు అనడం అర్థరహితము. తాత్విక చింతన భౌతిక శాస్త్రం వేరైనందువల్ల కదా, అసలు భౌతిక శాస్త్రం నిర్దుష్టమైంది కదా
అన్న ఒక ప్రశ్నగా మనం వేసుకుంటే దానికి హైజెన్బర్గ్ ఏమంటాడంటే, తాను రూపొందించిన భౌతిక శాస్త్ర ప్రయోగ ఫలితాల నుంచి తెలుసుకోబడిన ఎట్టి ప్రతిపాదనలు సత్యం కావనే అభిప్రాయాన్ని ప్రజలలో న్యూటన్ కలిగించాడు. తన ప్రయోగాల నుండి కనుగొన్న ప్రాథమిక సూత్రాలకు అన్యంగా తాను ఎట్టి ప్రతిపాదనలు చేయలేదు అని కూడా ఆయనే చెప్పారు. న్యూటన్ ఆనాటి యంగ్స్టర్స్లో కేవలం శాస్త్రీయ దృక్పథంలో దేవుడు లేడని ఒక దురభిప్రాయాన్ని పాపులరైజ్ చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఫిజిక్స్, ముఖ్యంగా ఐన్స్టీన్ నుంచి ఈనాటి వరకు శాస్త్రజ్ఞుడైన వాడు ఎవడూ కూడా ఈ సృష్టికాధారమైన ఒకానొక చైతన్యం ఉన్నది అనే భావాన్ని కాదనడు, అంగీకరిస్తాడు. పైగా ఆనాటి అవి మాత్రమే నిజమనే ఒక సరికొత్త మూఢనమ్మకాన్ని వ్యాప్తి చేసినట్టు న్యూటానియన్ థాట్ ప్రపంచమంతా యువతీ యువకులను ఒకప్పుడు వాళ్ళలో ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఆ తర్వాత అది 1950 తర్వాత దానిలో మార్పు వచ్చింది. ఇటీవల కనుక్కున్నటువంటి దైవ కణం లేకపోతే హిగ్స్ బాసన్ అనే దాని తర్వాత శాస్త్రజ్ఞానము దైవాన్ని సమర్థించలేదు అని అనలేడు, ఖచ్చితంగా దైవాన్ని సమర్థించి తీరుతుందని విశ్వాసంతో గుండె మీద చేయి వేసుకుని చెప్పగలడు. ఇంకా మనం కొంచెం వీటిని వివరించుకుంటూ వచ్చినట్టయితే 1885లో మైకేల్సన్, మోర్లే అనే శాస్త్రవేత్తలు ఒక సత్యాన్ని వెల్లడి చేశారు. అది ఏమిటంటే, న్యూటనే చెప్పిందే నిజమైతే, సంపూర్ణ సత్యమైతే అది వాస్తవం కాదు. సంపూర్ణ సత్యం వాస్తవం అవదు, వాస్తవం ఎప్పుడు సంపూర్ణ సత్యం అయి ఉండదు. అవన్నీ ఒకదాని పరస్పర అనాశ్రితాలు. సరిగా చెప్పాలంటే భౌతిక శాస్త్రం అంతా ప్రయోగాల వల్ల తేలిన విషయాల వర్ణన మాత్రమే కాదు. దీని గురించి ఐన్స్టీన్ ఇలా అంటాడు, భౌతిక శాస్త్రజ్ఞుడు తాత్వికమైన యోచన ద్వారా మాత్రమే తన సిద్ధాంతాన్ని కనుగొంటాడు. ప్రయోగ ఫలితాల నుంచి సిద్ధాంతాన్ని ఎప్పుడూ రూపొందించడు. ప్రయోగ ఫలితాలను తన సిద్ధాంతాన్ని అనుసరించి వివరించడానికి ప్రయత్నిస్తాడు. తత్వజ్ఞానం అనేది శాస్త్రీయమైనటువంటి పరిశోధనా జ్ఞానం కంటే మనకు సన్నిహితంగా అనుభవానికి వచ్చే విషయము. కానీ మామూలు ఈనాడు ప్రపంచంలో అందరూ అనుకున్నట్టు సైన్స్ ద్వారా, మామూలు మనిషి యొక్క జ్ఞానం ద్వారా అన్నిటినీ వివరించి చెప్పటం సాధ్యం కాదు. నిత్య జీవితంలోనే మనం ఎన్నో అంశాలను మిస్ అయ్యి వాటిని వదిలేసి గ్రహించలేకున్నాము. ఈ వాస్తవం గ్రహిస్తే కానీ ఆధ్యాత్మికత అనేది మన ప్రజ్ఞను అభివృద్ధి చేసుకుంటే అప్పుడు మనకి లభించే ఒక అద్భుత అనుభవం అని, అప్పుడు చైతన్యాన్ని ఈ సృష్టికి ఆధారంగా ఉన్నదాన్ని అనుభవించవచ్చునని, అటు అనుభవించిన మానవుడు శాశ్వత జ్ఞానానందాలను, తృప్తిశాంతులు పొందగలడని, జీవితంలో మామూలుగా ఏదో వస్తే మనకు వచ్చేటువంటి కొద్దిపాటి శాంతి ఆనందాలు కాకుండా శాంతి, ఆనందము, తృప్తి అనేవి ఆ మానవుల సహజ స్వరూపాలుగా మారిపోతాయని, ఆ తర్వాత అటువంటి తత్వం తెలిసిన వారు, అనుభవజ్ఞులైన వారు మానవజాతి మొత్తాన్ని ప్రేమించేవారుగా ఉంటారని, వారిలో స్వార్థచింతన ఉండదని, వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా చూడగలరని, అదే మన ప్రపంచ మానవ సమాజానికి ఆదర్శం కావాలని వైదిక జ్ఞానం నుంచి ఆధునిక తత్వజ్ఞుల వరకు ప్రతివారు వివరిస్తున్నారు. కాబట్టి తత్వజ్ఞులు చెప్పినటువంటి అనుభూతి అనుభవైక వేద్యమైన సత్యము అని మనం అంగీకరించాల్సిన అగత్యం ఏర్పడింది. కాబట్టి నాస్తిక భౌతికవాద సోదరులు చేస్తున్నటువంటి వాదానికి పస కనిపించదు. మాస్టర్ వచ్చి ఎంతో శ్రమించి చేసిన కృషి ఇది. అది మనందరికీ మేలు చేయగా. మీకు నా నమస్కారం.